పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పెను విషాదం త్రుటిలో తప్పింది. క్షణికావేశంలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆ పిల్లలను నరసరావుపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. పట్టణంలోనే గుంటూరు రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఫ్లైఓవర్ పై ఇద్దరు చిన్నారులతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఒక మహిళ తన బంధువుకు సమాచారం అందించింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు తక్షణమే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బందితో కలిసి అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బాధితురాలి లొకేషన్ ను శరవేగంగా ట్రేస్ చేశారు. ఫ్లైఓవర్ పై ప్రమాదకర స్థితిలో ఉన్న మహిళను ఇద్దరు పిల్లలను గుర్తించి అత్యంత చాకచక్యంగా వారిని సురక్షితంగా రక్షించారు. అయితే సకాలంలో స్పందించి ఒక కుటుంబాన్ని కాపాడిన పోలీసుల తీరుపై బాధితుల కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఒక పిల్లోడు వాళ్ళని చూసుకుంటా బతికి వచ్చి ఏదో రోజు వారు కూలి చేసుకుంటారు. ఆయన చెప్పాడు మేము పోలీసులు మాకు మేము చిన్నపిల్లలా ఈ టైంలో ఉంటారా అనుకుంటానండి పిల్లల్ని ఎందుకు అనుకుంటాను అలవాటు చేసి ఇప్పుడు ఏదో అనుకుంటే ఎట్లా మేము చిన్నపిల్లలా ఈ టైంలో ఉంటారా బస్ వస్తుందమ్మా ఇప్పుడు ఈ టైంలో ఉంటారా డాక్టర్ దూరం దూరం దొంగతనం ఇచ్చారంట హైదరాబాద్లో. దొంగతనం వేస్తే దాని మీద అప్పులు అయినాయంట. నర్సాపేట రోర్లెస్ని మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రాబడిన సమాచారం మేరకు ఒక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేదానికి దుర్గి నుండి బయలుదేరి సంతమాములు రెడ్ రోడ్ నుండి ఇటు వస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన చందు గారు అనే అతను మాకు సమాచారం ఇచ్చారు. ఇట్లా కారులో ఆత్మహత్య చేసుకునే దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల త్రివేణి ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ ఎస్ఆర్కేటి అండర్ బ్రిడ్జ్ మీద పట్టుకోవడం జరిగినది. ఆపి వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం క్షణికావేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకునే దానికి వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగినది. ఎలాగైతే మేము కాపాడగలిగాం. వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ.